ఇంటిని తిరిగి ఇస్తామని బతిమలాడిన అంత్యక్రియలు రాలేదు. తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ మహబూబ్ నగర్లో ఘటన. ఇంటిని ఇస్తామన్నా రాలే. అంత్యక్రియలు నిర్వహిస్తున్న చిన్న బిడ్డ రఘునందిని. ఇక్కడ చూడండి మిత్రులారా, మరి బిడ్డ తన యొక్క తండ్రి శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి ఫోటో ఒకటి చూస్తున్నాం. ఈరోజు ఒక విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే, మనము తల్లిదండ్రులు ఎప్పటికైనా కూడా బిడ్డల గురించి, క్షేమం గురించి, వారి మంచి చెడ్డల గురించి ఎన్ని కష్టాలు, వాళ్ళు పడ్డ కష్టాలు వర్ణాతీతం. మా బిడ్డ బాగుండాలి, మా బిడ్డ భవిష్యత్తులో మంచిగా ఎదగాలి, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, మరి అప్పుడే మేము ఎంతో సంతోషంగా ఉంటామని చెప్పేసి తల్లిదండ్రులు మరి ఎంతో వారి యొక్క మనోగతం ఉంటారు. వాళ్ళు అప్పుడే సంతోషంగా ఉంటారు. మరి ఇక్కడ న్యూస్ పరంగా చూస్తే 15 ఎకరాలు కొడుకు ఇచ్చినా కూడా కేవలం ఒక ఇల్లు మాత్రమే బిడ్డకి ఇచ్చినటువంటి వార్త కనిపిస్తుంది. దీనికి మనస్తాపం చెంది మరి కొడుకు అంత్యక్రియలకు కూడా రానటువంటి సందర్భం ఈ ఫోటోను చూస్తే కడు బాధాకరణమని అనిపిస్తుంది. సమాజంలో ఈ యొక్క మానవీయత కోణంలో చూస్తే మరి అభిమానం, ప్రేమ, మరి ఆప్యాయత, మరి తల్లిదండ్రులకు పిల్లలకు ఇస్తున్నటువంటి గౌరవాలు మరి ఏ విధంగా ఎటుపోతున్న యొక్క సమాజంలో ఇటువంటి సంఘటనలు, ఇటువంటి సందర్భాలు మరోసారి పునరావృతం కాకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా అభిప్రాయం పడుతున్నాం మిత్రులు.